ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సమాచార హక్కు కింద భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం ఇలా రహస్యంగా ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ఉండడాన్ని రాజ్యాంగం అనుమతించదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్లో ఏ వ్యక్తి ఎలక్టోరల్ బాండ్ కొని ఏ పార్టీకి విరాళంగా ఇచ్చాడో అన్న సమాచారాన్ని రహస్యంగా పెడతారు. ఫలితంగా కార్పొరేట్ పొలిటీషియన్ నెక్సెస్ ఉండే ప్రమాదం ఉంది. కార్పొరేట్లు ప్రభుత్వాల విధానాల్ని ప్రభావితం చేసేందుకు తాము అనుకున్న రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వచ్చు. అధికార పార్టీ దగ్గర సమాచారం ఉంటుంది కనుక ప్రతిపక్షాలకు విరాళం ఇవ్వకుండా అధికార పార్టీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనుమానాలు చాలా ఈ స్కీమ్ పైన మొదటి నుంచి వ్యక్తమయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు 2018లో ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ఈ స్కీమ్ పైన ఉన్న విమర్శలను అనుమానాలని సమర్థిస్తూ ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. కానీ ఈలోగా 2019 ఎన్నికలు అయిపోయాయి, 2024 ఎన్నికలు కూడా అయిపోయాయి. ఇక్కడ నుంచి ఎలక్టోరల్ బాండ్లు జారీ చేయకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ స్కీము కేవలం SBI ద్వారా మాత్రమే అమలవుతుంది. అంతేకాకుండా 3 వారాల్లో తీర్పు వచ్చిన 3 వారాల్లో అంటే మార్చ్ 6 లోపల ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పైన వివరాలను కూడా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే ఈ బాండ్లు కొన్నవారెవరు, ఎప్పుడు కొన్నారు, ఎంత అమౌంట్ విలువైన బాండ్ కొన్నారు, అలాగే ఏ రాజకీయ పార్టీకి ఎన్ని రకాల బాండ్లు అందుకు విరాళంగా అందాయి, ఈ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనితో అసలు విషయం బయటపడుతుంది. ఎందుకంటే ఏ పార్టీకి ఈ స్కీమ్ బెనిఫిట్ అయిందని. మార్చ్ 2023 వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలక్టోరల్ బాండ్లలో 57% ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ద్వారా రైజ్ అయిన పొలిటికల్ ఫండింగ్లో 57% 57% భారతీయ జనతా పార్టీకే వెళ్ళాయి. 10% మాత్రమే కాంగ్రెస్కి వెళ్ళాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి కొంత వెళ్ళి ఉంటుంది. సో ఇప్పుడు 2024 ఎన్నికలకు కావలసిన విరాళాలకు కూడా సేకరించారు ఎలక్టోరల్ బాండ్ ద్వారా. అందువల్ల ఈ వివరాలు బయటకు వస్తే ఏ పార్టీకి ఈ స్కీమ్ ఉపయోగపడింది, ఏ పార్టీ ప్రయోజనాల కొరకు ఈ స్కీమ్ పెట్టబడింది, ఏ కార్పొరేట్ సంస్థలు ఏ రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చాయి అన్న విషయాలు కూడా బయటపడతాయి. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమాచారం ఇవ్వడం నిరాకరిస్తూ చివరి రోజున మార్చ్ 6 డెడ్లైన్ ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. జూన్ 30 వరకు నాకు సమయం ఇవ్వండి, మేము ఈ డేటా కంపైల్ చేయడం కష్టమవుతుంది అని SBI చెప్తోంది. ఇంతకన్నా విడ్డూరమైన విచిత్రమైన వాదన ఇంకోటి ఉండదు. ఎందుకంటే SBIకి సమాచారాన్ని కంపైల్ చేయడానికి మరో 116 రోజులు పడతాయట. అంటే ఆల్రెడీ 21 రోజులు ఇచ్చారు సమయం. జూన్ 30 అంటే మరో 116 డేస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం సమాచారం డిజిటైజ్ అయి ఉంటుంది. మనందరికీ తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, బ్యాంక్ ఆపరేషన్లన్నీ డిజిటైజ్ అయి ఉంటుంది. మనము కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది. క్షణాల పైన మెసేజ్లు వస్తూ ఉంటాయి. అలాంటి SBIకి ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పైన డేటా ఇవ్వాలంటే 21 డేస్ సరిపోదట, మరో 116 డేస్ కావాలట. ఎందుకు అడుగుతున్నారు జూన్ 30 వరకు? ఈ ఎలక్షన్స్ కాస్త పూర్తి కావాలి. ఎందుకు మరి ఎలక్షన్స్కు పూర్తి కావాలన్న SBI ఇంట్రెస్ట్ ఏంటి అంటే క్లియర్గా మార్చ్ 2023 వరకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రైజ్ అయిన నిధులు 57% బీజేపీకి వెళ్ళాయి. బహుశా అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని అంచనాల ప్రకారం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2024కు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ ఫండింగ్ కూడా బీజేపీకి వెళ్ళింది. అందువల్ల బీజేపీకి ఎలా ఎలక్టోరల్ బాండ్ ద్వారా నిధులు సమీకరించారు రాజ్యాంగ వ్యతిరేక పద్ధతిలో
అన్న విమర్శ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ కార్పొరేట్ సంస్థలు బీజేపీకి విరాళాలు ఇచ్చాయి, వారికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం విధానాలు ఎలా మార్పులు వచ్చాయన్న చర్చ మొదలవుతుంది. ఇది జరగకుండా ఉండేందుకే ఎస్బీఐ డేటా ఇవ్వడం లేదు. ఎస్బీఐ వాదన ఏంటంటే మేము ఈ సమాచారాన్ని విడివిడిగా ఉంటాయి, అవన్నీ క్రోడీకరించాలి, ఇలా రకరకాల వాదన చెప్తున్నారు. కానీ ఒక ఎలక్టోరల్ బాండ్ స్కీము ప్రతి ఎలక్టోరల్ బాండ్కు ఒక ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఉంటుంది, అంటే రికగ్నైజ్ చేయడం సులభం. ఆ నెంబర్ ద్వారా ఆ బాండ్ విలువ ఎంత, ఎప్పుడు కొన్నారు, ఎవరు కొన్నారు ఉంటుంది. సో కొన్నవారు ఎవరు, అమ్మిన వారు, ఇచ్చిన విరాళం పొందిన వారు ఎవరు అని ఈ రెండు డేట్న చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక ఎలక్టోరల్ బాండ్ కొన్న తర్వాత 15 డేస్లో ఏదో ఒక పార్టీ ఖాతాలో అది పడుతుంది. దానికి రిడీమింగ్ పీరియడ్ అంటారు, ఆ పీరియడ్ లోపల పడుతుంది. అందువల్ల ఇదేమీ ఆ బ్రహ్మ విద్య కాదు. ఇంకో పలానా నెంబర్ ఎవరు కొన్నారు, పలానా అదాని కొన్నాడు, అది ఆ బాండ్ ఎవరి అకౌంట్లో పడింది, అంబానీ కొన్నాడు, అది ఎవరి అకౌంట్లో పడింది, ఇలా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇందులో ఒక క్లర్క్ కూర్చుంటే 1-2 గంటలు మొత్తం డేటా ఇవ్వచ్చు. దానికి ఇంకా 116 రోజులు ఎందుకు అవసరం ఉంటుంది? ఏ కారణరీత్యా కూడా అర్థం లేదు. ఇది అంటే రాజకీయపరమైన అవసరాల కొరకు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఒత్తిడి మేరకి ఎస్బీఐ ఈ వింత వైఖరిని తీసుకుంది.